హాయ్ అండి. ఈరోజు డబుల్ కా మీఠా చేశాను. ఎంత బాగుందో తెలుసా టేస్ట్. చూస్తున్నారు కదా ఎలా ఉందో, ఎంత టెంప్టింగ్గా ఉందో. తింటే కూడా అలానే ఉంది. ఇది మనము ఫంక్షన్లో చేస్తాం కదా, సేమ్ అదే టైప్లో చేశాను. అంటే నేను చేయలేదు, ఓన్లీ మనం ఫ్రై చేసిన వరకే. మొత్తం హస్బెండ్ చేశాడు. చాలా బాగుంది. ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని, ఇది బ్రెడ్ ఉంది కదా, అది వేడయ్యేలోపు ఈ బ్రెడ్ని కట్ చేసుకొని ఇక్కడ స్లైసెస్ లెక్క మేమైతే అక్కడనే కట్ చేయించుకొని వచ్చాము. ఇది డబుల్ కా మీఠా బ్రెడ్, దాంతో చేస్తే సేమ్ అదే అదే అట్లా వస్తుంది అన్నట్టు, ఫంక్షన్ చేసినట్టు. ఈ మామూలుగా మన ఆ బ్రెడ్ ఉంటుంది కదా, దాంతో అట్లా సరిగ్గా రాదు, మొత్తం ఇట్లా మెత్తగా అయిపోతుంది. ఇవి వేంపుకోవాలి, ఇట్లా గోల్డ్ కలర్ వచ్చే లెక్క వేంపుకోండి. ఇది పొయ్యి మీద పెట్టి ఎక్కడైనా పోయారు, వచ్చేసరికి మొత్తం మాడిపోతుంది. దగ్గరుండి ఈ దబ్బునే ఫ్రై అయిపోతుంది అన్నట్టు. ఆ పొయ్యి మీద వేసారంటే ఖచ్చితంగా ఆనే ఉండాల్సిందే మీరు, లేదంటే మొత్తం మాడిపోతుంది. ఆల్రెడీ నాకు అనుభవం అయింది కాబట్టి చెప్తున్నాను. నిజంగా చెప్తున్నా, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఈ కలర్ వచ్చే వరకు వేంపుకోండి. వేంపుకున్న తర్వాత ఇక మొత్తం అన్నీ ఎలానే వేంపేసుకోవాలి. ఈ సగం నేనే తిన్నాను వేంపిన తర్వాత. చాలా బాగుంది టేస్ట్. అంటే చేయకముందే చూస్తున్నారు కదా, అన్నీ వేంపి పక్కన పెట్టేసుకున్నాను. టేస్ట్ బాగుందండి. వీడియోని వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఓకేనా. కడాయి తీసుకొని ఒక పాల ప్యాకెట్, ఇందులో పాలు వేసుకోవాలి. మీరు వాటర్ ఎక్కువ పోయకండి. ఎక్కువ పోసిరంటే మొత్తం బ్రెడ్ కన్నా పాలు ఎక్కువైపోయి అలా మునిగిపోతుంది. మునిగి మొత్తం ఏంటంటే ఇట్లా చిరిగిపోతుంది అన్నట్టు. అలా కాకుండా ఎంత కావాలో క్వాంటిటీ అంత పోసుకొని మనకు అర్థమైపోతుందిలేండి పోస్తుంటే. ఇవి మంచిగా మరగనివ్వండి. మరిగిన తర్వాత షుగర్ వేసుకోవాలి. మా ఆయనకి ఎంత వేయాలో తెలుసు కాబట్టి వేస్తుండే, ఎందుకంటే ఆయన రెగ్యులర్గా చేస్తూ ఉంటాడు. నాకు ఎక్కువ తెలియదు, అందుకోసమైనా తనతోనే చేయించాను. చాలా ఈజీ అండి. సేమ్ ఫంక్షన్లో చేస్తాం కదా, అదే అట్లనే వస్తుంది. ఇది కొంచెం చక్కెర కరిగిన తర్వాత ఇలాచీ పౌడర్ చల్లుకొని, పాలు ఎంత మరుగుతే అంత టేస్ట్ వస్తుంది. ఇది ఫుడ్ కలర్ నేను మీకు చూపించడానికి మాత్రమే వేసాను, అంటే కలర్ కోసం. మీరు ఇంట్లో చేసుకుంటే అవసరం లేదులేండి. ఇప్పుడు వీడియో కోసం అని చెప్పేసి నేను ఫుడ్ కలర్ వేసిన. మీకు ఇట్లా ఎల్లో కలర్ అట్లా కావాలనుకుంటే సాఫ్రాన్ వేసుకోవచ్చు. ఇవి మరిగిన తర్వాత ఇందులోనే నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి వేసుకొని బాగా కలిపి, ఆ తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రై చేసినవి, ఇందులో వేసేసుకోవాలి. ఎక్కువ మొత్తం కలపకండి, లైట్గా ఇట్లా కొంచెం అందులో మునిగేటట్ట ఇట్లా అనుకుంటే చాలు. అది మొత్తం పీల్ చేసుకుంటుంది అది పాలన్నీ. ఇలా వేసిన తర్వాత చాలా బాగుందండి. వీడియోని వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కోవా వేసుకోవాలి. కొంచెం పీల్ చేసుకున్న తర్వాత చూసారు కదా మొత్తం పీల్ చేసుకుంది. ఇందులో కోవా పైనుండి వేసుకోవాలి. మా ఆయన ఏం చేస్తారంటే కొంచెం పాలు ఇలా కలుపుకొని కోవాల పైనుండి చల్లాడు, ఎందుకంటే అది మొత్తం గడ్డలు అట్లనే ఉండిపోతుందని చెప్పేసి ఇట్లా చల్లిండు. కానీ టేస్ట్ మాత్రం నిజంగా ఇంతగానో చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకోండి, బాగుంది టేస్ట్. షుగర్ ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే షుగర్ ఎక్కువ అయితే కూడా అంత తినాలనిపించదు. కొంచెం లైట్ అంటే ఎంత కావాలో అంత వేసుకోండి. మరీ ఎక్కువ తింటే కూడా హెల్త్కి మంచిది కాదు, అసలు ఎక్కువ కూడా తినాలనిపించదు. ఆ తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మొత్తం పైన చల్లుకోవడం, అంతే సింపుల్, ఈజీగా ఉంది కదా. ఇందులో సగం నేనే తినేస్తాను అసలు. ఈ చెర్రీ ఉంది కదా అది రెడ్ కలర్, అవి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. అంటే కొంతమందికి నచ్చదు, కానీ నాకు ఇష్టమని వేసినాడు. బాదం కాజు ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఏది మీకు ఏది నచ్చితే అది వేసుకోండి. చిన్న కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ఈ బ్రెడ్ మొత్తం ఇస్తాడండి, సగం ఇయ్యరు. ఒక్క బ్రెడ్కి ఇంత క్వాంటిటీ వచ్చింది అన్నట్టు మాకు. వీడియోని వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.